మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు జరగబోతున్నది. దానికి సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఈరోజు మేము 1,00,000 డప్పులు 1,000 కోతులు అనగానే 1,00,000 మంది 1,00,000 కర్రలు అంటారు. అంటే సమాజం మీద దాడి చేస్తారని మీరు సిద్ధపడుతురా? కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, తిప్పికొడతామని కూడా హెచ్చరిస్తూ ఈరోజు వాళ్ళ మీద జరిగే దాడిని కావచ్చు దాన్ని మొత్తం మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివేక్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా కుట్ర జరుగుతుంది కాబట్టి అతను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఈరోజు చేవేళ్ల డిక్లరేషన్లో ఎస్సీ వర్గీకరణ అనేది ప్రధాన అంశంగా మీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించారు. దాన్ని పట్టించుకోకుండా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు వివేక్ ప్రవర్తిస్తున్నాడు, ఇట్లా ఉసిగొలుపుతున్నాడు. ఇలా పైసలు ఇచ్చి ఇట్లా పేడ్ బ్యాచ్ని మందాల భాస్కర్ అంటే చాలా మంది రూపంలో ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరూ పేడ్ బ్యాచ్ కూడా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మీరు తీరు మార్చుకోవాలి. మేము చాలా సహనంతో ఉన్నాం, లేకపోతే మాత్రం ఈ సమాజం మిమ్మల్ని ఉరికించే రోజు దగ్గరలో ఉందని హెచ్చరిస్తున్నాం.